ప్రభుత్వాన్ని ఏరికోరించుకున్నారు. అంటే ప్రజలైతే చాలా వరకు మార్పు కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలపైన కాస్త మానవత్వం కూడా చూపెడతలేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న సామాను వాళ్ళ కట్టుబట్టలతో రోడ్ల మీద నిలబెడుతుంది. పొద్దున 6 గంటలకు వచ్చేసి ఎక్కడెక్కడ కూల్చేయడము. వాళ్ళు అంటే మేమెళ్లి రిపోర్టింగ్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే కట్టుబట్టలతో తప్ప మాకేం లేవని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా మానవత్వమే లేదంటారా ఈ విషయంలో కూడా? చుక్కలు చూపిస్తున్నారు ప్రజలకి. ప్రజలకి చుక్కలు చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాక్షస రూపం కనిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రజలందరికీ కూడా. అంటే ఒక రాక్షసుడే రాజు అయితే ఎలా ఉంటుందనేది కనిపిస్తూ ఉంది. చెప్పేటివి వేదాలు, చేసేదేమో ఇంకొకటి. సో చెప్పడం మాటలు చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టట్లేదు. నిన్న కూడా చూసాము. నిన్న కూడా ఒక దగ్గర ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యి వారు మాట్లాడిన మాటలు ఏందండి, జర్నలిస్టులను కూడా అవమానిస్తూ ఉన్నారు, యూట్యూబర్ని అవమానిస్తూ ఉన్నారు. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. నేను ఈరోజు అధికారంలోకి వచ్చినాను, నేను ఏది చెప్తే అదే శాసనం అనే ఆలోచనలో ఉన్నారు. ఒక సింగిల్ వర్డ్ చెప్తాను. అంతకుముందు ఆయన్ని స్ట్రీట్ రౌడీలాగా ఉండేది ఆయన బిహేవియర్. అంతకుముందు ఆయన బిహేవియర్ స్ట్రీట్ రౌడీలాగా ఉండేది. ప్రజలు ఏదో నమ్మి నిజంగా ఈయన ఏదో గొప్పగా చేస్తాడట, కేసీఆర్ గారు బాగా చేశారు కానీ కేసీఆర్ కంటే గొప్పగా చేస్తాడట, 2000 పెన్షన్ కాదు 4000 పెన్షన్ ఇస్తారట, అమ్మాయి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కాదు తులం బంగారం ఇస్తారట, మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం అమల్లోకి తీసుకొస్తారట, మహిళలందరికీ ఇంటి ఇల్లాలకి నెలకు 2500 ఇస్తారట. ఇవన్నీ ఆశ పెట్టారు కదా. ఈ ఆశలన్నీ చూసి కాలేజ్ చదువుతున్న గర్ల్స్కి, అంటే కాలేజ్ గర్ల్స్ స్టూడెంట్స్కి స్కూటీలు ఇస్తారని చెప్పారు. ఇవన్నీ ఆశలు చూపించి ఓట్లు వేయించుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమనుకుంటున్నారంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి అనే భావనలో లేడు. ముఖ్యమంత్రి అనే భావన ఉన్నప్పుడు భాష వేరే తీరంగా ఉంటుంది, ఆహార్యం వేరే తీరుగా ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ ఆయనకే లేదు. ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ప్రజలంతా నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, నేను స్ట్రీట్ రౌడీ కాదు స్టేట్ రౌడీ అని ఈరోజు ప్రజలు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఈ సర్టిఫికేట్తో నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అని చెప్పేసి ఈరోజు ఆయన మాట తీరు కానీ, ఆయన ఆహార్యం కానీ, ఆయన బిహేవియర్ కానీ నిజంగా కూడా జుగుప్సాకరంగా. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మాట్లాడాల్సిన మాట, వ్యవహారం అనేది ఎక్కడ కూడా హుందాతనంగా లేదు. ఈ తెలంగాణ ప్రజలు అగౌరవంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇలాంటి నాయకుడిని మేము ముఖ్యమంత్రిని చేసుకున్నామనే బాధ ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. ఒకప్పుడు తెలంగాణ అంటే దేశంలో తల ఎత్తి నాది తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి ఉండేది. నేను చెప్పేది 10 నెలల క్రితము నాది తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా, మన రాష్ట్రం నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ కూడా ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అని గొప్పగా చెప్పుకునే అవకాశం ఉండేది. ఈరోజు నాది తెలంగాణ అని చెప్పుకోవడానికి అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి చేష్టలు, వారి మంత్రివర్గం యొక్క చేష్టలు ఈరోజు నిజంగా కూడా ప్రజలు అవమానపడే పరిస్థితికి వచ్చేసింది ఈ రాష్ట్రం. మేడం, ఏదైతే ఇప్పుడు హైడ్రా కాస్త పక్కన పెడితే ఈ హైడ్రా మత్తులో పడిపోయి అటు మీడియా కావచ్చు, లేకపోతే చాలా వరకు ప్రజలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు లేకపోతే 6 గ్యారెంటీలు, ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, అన్ని పక్కకునే అనుకోవచ్చా? వాళ్ళు తప్పించుకోవడానికి చేస్తున్న చర్య ఇది. హైడ్రా అనే డ్రామా. వాళ్ళు ఈ 6 గ్యారెంటీల గురించి ఎవరు ఇప్పుడు మాట్లాడొద్దు అని అనుకున్నప్పుడు వాళ్ళ దృష్టి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ప్రజల మనసులో ఉంటుంది. ఎందుకంటే ఆశించి ఓటేశారు, ఆశించి ఎన్నుకున్నప్పుడు తప్పకుండా మాకేదో మేలు జరుగుతుందని చెప్పి చూశారు. ఎంతకాలం చూస్తారు? ఇంకా కొంతకాలం చూస్తారు. ప్రతిపక్షం మేము యాక్టివ్ అయ్యామనుకోండి, ఒక్కసారి మేము యాక్టివ్ అయినామంటే ప్రజలంతా మా వెంట నడుస్తారు, డెఫినెట్గా బుద్ధి చెప్తారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమం చేస్తున్న సమయంలో మిగతా పార్టీ వాళ్ళు జై తెలంగాణ అని కూడా ఇష్టపడలేదు. జై తెలంగాణ అనని పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను ఊర్లలోకి వస్తే తరిమి కొట్టిరు, కంచెలేసిరు, ముళ్ళ కంపలేసిరు, మా ఊర్లోకి రావద్దు నువ్వు అని. జై తెలంగాణ అంటేనే మా ఊర్లోకి రా, లేకపోతే మా ఊర్లోకి రావద్దు అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకో అని చెప్పి నిలదీసిరు ప్రజాప్రతినిధి. రేపు అదే జరగబోతుంది ఈ తెలంగాణలో, మళ్ళీ అదే జరగబోతుంది. ఆ రోజు మాకు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు, ఆ రోజు మాకు హామీలు ఇచ్చినారు, ఆ హామీలు నెరవేరిస్తేనే నా ఊర్లోకి రా అనే పరిస్థితి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమవుతుంది. ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. తప్పకుండా ఈ తెలంగాణ ప్రజలు మళ్ళొక ఉద్యమానికి మళ్ళీ ఊతమిస్తారు తప్పకుండా. మరి ఈరోజు అధికారంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు నిలదీస్తారు, ఎక్కడికక్కడ కూడా నిలదీస్తారు. ఎటుపోయినాయి మీరు చెప్పిన హామీలు, ఎటుపోయినాయి, మాకు అది చేస్తున్నారు అని డెఫినెట్గా అడుగుతారు. ఒక ఊరికి రోడ్డు ఎందుకు వేయలేదు, మాకు మాట ఇచ్చినావు ఎందుకు వేయలేదు అంటే ఫండ్స్ లేవని తప్పించుకోవచ్చు. కానీ నాకు ఇది ఇస్తా అన్నావు, నాకు పెన్షన్ ఇస్తా అన్నావు,
మా ఆయనకు వస్తుంటే నీకు కూడా వస్తుందని చెప్పిన, మా ఆయనకు 4,000 ఇస్తాను, నాకు 4,000 ఇస్తాను, 8,000 ఇస్తాను అని అవ్వ అడగదా? డెఫినెట్గా అవ్వ అడుగుతుంది కదా, నిలదీస్తారు. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాపతులు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు ఉండదు ఉండదు. మేడం, ఒకవైపు 6 గ్యారెంటీలు అయితే డైవర్షన్ పాలిటిక్స్ అని హైడ్రా తీసుకొచ్చినని మీలాంటి వాళ్ళు చాలామంది అంటారు. అంటే ఇంకొందరు ఏమంటారంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆఫీసులు ఏదైతే హైదరాబాద్లో అవి కూడా బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి చాలామంది విమర్శిస్తూ, నిజంగా ఈ ప్రభుత్వ ఆఫీసులను టచ్ చేస్తారంటారా ఇప్పుడున్న కమిషనర్ గారు? నాకు పేద గొప్ప భేదాభావం ఏమి ఉండదు మాకు అని చెప్పారు కదా రంగనాథ్ గారు. అది సీఎం గారి ఇల్లైనా గులగొట్టాల్సిందే, అంతే కదా. ఎవరైనా సరే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ తెలంగాణ లేకపోతే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్, ఎవరైనా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరు అక్రమ నిర్మాణం చేసుకున్నా అందరికీ ఒకటే పద్ధతి ఉండాలి. అది రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఈరోజున్న చీఫ్ సెక్రటరీ గారు కానీ, ఎవరైనా సరే, మంత్రులు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరమైనా అక్రమ నిర్మాణం చేసుకున్నాము, వితౌట్ పర్మిషన్ చేసుకున్నాము అన్నప్పుడు అది కూడా ప్రత్యేకంగా వాళ్ళు చెప్పేది ఏంటి, చెరువులో కానీ, నాలాలో కానీ, కుంటలలో కానీ, అంటే వాటర్ బాడీస్లో ఎక్కడ ఎవరు కబ్జా చేసినా దాన్ని 100% కూల్ చేస్తాము, ఆ వాటర్ బాడీని మేము కాపాడుతాము, రీజనరేట్ చేస్తాం, పునర్నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. పునర్నిర్మాణం చేస్తామనే విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం. నిర్ణయం మంచిదే, కానీ చేసే పద్ధతి సరిగా లేదు. మరి ఎందుకు టచ్ చేస్తలేదు? ఇంకోవైపు ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, లేదంటే ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ కావచ్చు, మరోవైపు పొంగులేటి ఫామ్ హౌస్, వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్, ఇవన్నీ కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. చాలా వరకు బఫర్ జోన్లో కాదైతే ఓవైసీ ఎఫ్టీఎల్లో ఉంది, ఇంకా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. కానీ వీటికి అసలు హైడ్రా అనే అటువైపు చూస్తలేదు, అట్లీస్ట్ టచ్ కూడా చేయట్లేదు కదా. ఏంటి అంటే వాటికి వీటికి వ్యత్యాసం ఏముంది? అంటే వాళ్ళు పెద్ద మనుషులు లేదంటే రాజకీయంలో కీలకమైన వ్యక్తులు కాబట్టి టచ్ చేస్తలేదా ప్రభుత్వం? ప్రభుత్వము ఎప్పుడైనా కానీ పెద్దలకు చుట్టంగానే ఉంటుంది, పేదవాళ్ళకి చట్టాలు వర్తింపజేస్తుంది. అట్లాగే ప్రభుత్వం నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళకి భయపడాల్సిందే కదా, నిలదొక్కుకోవాలి. నేను ఎవరికి భయపడను, నా నిర్ణయాలు నేను సక్రమంగా నేను అమలు చేస్తా అన్నప్పుడు అందరినీ ఈక్వల్గా చూస్తారు. బట్ కొందరిని ఒక తీరుగా, కొందరిని ఒక తీరుగా చూస్తున్నారు. అంటే తను అధికారంలో ఉండడానికి, తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు భయపడి బడాబాబుల తెరువు పోవట్లేదు, అంతే కదా. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. ఎవరినైనా టచ్ చేయాల్సిందే. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఇక్కడ పుట్టి పెరిగినాను, నేను ఇక్కడ సిటిజన్గా ఉన్నాను, నాది అక్రమ నిర్మాణం అయితే నాది తీసేస్తా అన్నప్పుడు నీది తీసేయాల్సిందే, ఎవరిదైనా తీయాల్సిందే కదా. చట్టం అందరికీ ఒకటే రీతిగా ఉండాలి. ఒకరికి చుట్టంలాగా ఇంకొకరికి ఇంకోలాగా అయితే ఉండకూడదు కదా. సో అట్లాంటప్పుడు అది ఎన్టీఆర్ కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే, ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయంటే ఇట్ ఈస్ వెరీ డేంజర్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇట్ ఈస్ వెరీ డేంజర్. సో 100% తీసేయవలసిందే. కాకపోతే ఏం చేయాలి, ఎక్కడ సూటబుల్ ప్లేస్ ఉంటే అక్కడ నిర్మాణం చేసి దాన్ని వెకేట్ చేసే ప్రయత్నం చేయాలి. పేదవాళ్ళైనా సరే ఎక్కడైనా వాళ్ళకి చోటు చూపించండి, అక్కడికి షిఫ్ట్ అవ్వమని చెప్పండి, అంతే తప్ప ఏదో చట్టం మా చేతిలో ఉంది, మేము అధికారంలో ఉన్నాం, మేము చేసిందే శాసనం అన్నట్టుగా పేదవాళ్ళని ఇలా ఇల్లు కూల్చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోతారండి వాళ్ళు? అసలు ప్రభుత్వం బాధ్యత ఏంది? పేదవాళ్ళని ఆదుకోవడమే మీ బాధ్యత. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తప్పులని సరిదిద్దే బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. కానీ ప్రభుత్వమే తప్పు చేస్తే ఎవరు సరిదిద్దాలో? ప్రజలే సరిదిద్దాలి కదా. సో ప్రజలు తప్పకుండా తప్పు చేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే తీరుతారు. అంటే ప్రభుత్వం చెప్తుంది కదా మేడం, ఎక్కడైతే మురిగి నీరు కావచ్చు, ప్రజలకు ఆరోగ్యం కోసం, అంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి, మంచి నీటి తాగాలని చెప్పేసి వాళ్ళ మంచి కోసమే మేము హైడ్రా తీసుకొచ్చినాం తప్ప ప్రజలకు ఎప్పుడు మేము వాళ్ళ చెడు కోసం తీసుకురాలని చెప్పేసి ఒకటి ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటున్నట్టు ఇది ఇల్లీగల్ యాక్టివిటీ అని ఒక స్టేట్మెంటే పాస్ చేస్తారు. నిజంగా ఏంటిది చెప్తున్నా కదా, ఈ బాడీయే ఇల్లీగల్ బాడీ. సీఎం గారు ఇల్లీగల్గా ఒక హైడ్రా అనేది దాన్ని చూపిస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తున్నారు. అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ఉంటే వాళ్ళ నోరు మోయించడానికి వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని కూడా కూలదోసేసి నేను ఇక్కడ షేర్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడ కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థ కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక పథకాన్ని తీసుకొస్తున్నప్పుడు, ఒక సంస్థను నిర్మాణం చేస్తున్నప్పుడు అది రాజ్యాంగబద్ధమైనటువంటిదా కాదా అని చూసుకొని నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏది పత్తా చేయడానికి రాదు. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చినప్పుడు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రతి స్టేట్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్కి లోబడే చేయాలి. ఏ పథకం తీసుకొచ్చినా ప్రజల కోసం తీసుకొచ్చే పథకం ఏదైనా కానీ ఆ ప్రిన్సిపల్స్కి లోబడే చేయాలి తప్ప నేను అనుకున్నది చేసేస్తాను, నేను ప్రామిస్ చేశాను చేసేస్తానని కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది ఇంప్లిమెంట్ కావాల్సిందే అని పంతం బట్టి వెళ్ళకూడదు.
ఒకవేళ తప్పని తెలిసినప్పుడు దాన్ని విత్డ్రా చేసుకునే ప్రయత్నం తప్పకుండా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు హైడ్రా సంస్థని ఇల్లీగల్ సంస్థ. ఎక్కడి వరకు వెళ్తా అనుకుంటుంది హైడ్రా అసలు? అంటే ఇంతవరకు వెళ్తుంది, ఎక్కడైనా ఆపేస్తుంది, ఏమైనా అడ్డంకులు వస్తాయి, లేదంటే వాళ్ళకు కావాల్సిన కలెక్షన్స్ వస్తే ఆపేస్తుంది అనుకుంటున్నా ఇలాంటి హైడ్రాని? ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత చాలా స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఇది డ్రాప్ అయిపోతుంది, వాళ్ళకి అనుకున్న కలెక్షన్ 100% డ్రాప్ అయిపోతుంది. ఇది ఏం లేదు, నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చేసి వాళ్ళకి రావాల్సిన కలెక్షన్ వాళ్ళు చేసుకుంటారు. సరే ఈ మాట అనడం తప్పని వాళ్ళు అనుకుంటే కనుక 100% హైడ్రా ఫెయిల్యూర్ తొందరలోనే అది డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే ప్రజలే కాదు, ఈవెన్ ఈరోజు క్యాబినెట్ మంత్రులు కూడా దీన్ని రేపు భవిష్యత్తులో దాన్ని వ్యతిరేకించే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఇల్లీగల్ సంస్థ. ఎవరైనా కామన్ సిటిజన్ కోర్టుకు పోయినాడు అనుకోండి, హైడ్రాని రద్దు చేసే అధికారం కోర్టుకుంటుంది. హైడ్రా రద్దు చేసే అధికారం కోర్టుకుంటుంది. సో హైడ్రాని రద్దు చేస్తే ఎవరు ఫెయిల్ అయినట్టు, ఎవరు నవ్వుల పాలైనట్టు? ప్రభుత్వం నవ్వుల పాలైనట్టే కదా. అంటే అన్ఫార్చునేట్లీ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అబాస్ పాలైనట్టే కదా, అంతే కదా. సో అట్లాంటప్పుడు ఏ సిటిజన్, ఏ కామన్ సిటిజన్ అయినా సరే నాకు అన్యాయం జరుగుతోంది, అక్రమంగా నా నిర్మాణాన్ని కూల్చేసిరని చెప్పి ఏ సిటిజన్ కోర్టుకు వెళ్ళినా కోర్టుకు అధికారం ఉంది. హైడ్రాని డిస్పోజ్ చేసే అధికారం, హైడ్రాని రద్దు చేసే అధికారం ఈరోజు కోర్టుకు ఉంది. ఒక్కసారి హైడ్రా రద్దు అయితే ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రభుత్వానికి అవమానం, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది అవమానం. వాస్తవమా కదా? సో ఇది జరగబోతోంది, ఫ్యూచర్లో ఇది జరగబోతుంది.